గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ
తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. కొండల వెంకటరమణ గోవింద గోవింద. మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్టద్దయా సాగరః సశ్రేయంసి చతుర్భుజః కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభుః. సకల లోకాలను తన అద్భుతమైన దివ్య దృష్టి చేత, సర్వాన్ని తన అపారమైన ప్రేమతో కూడినటువంటి చూపులతో అన్నిటినీ అనుగ్రహించేటువంటి అపార కృపా వరదుడు వెంకటరమణుడి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో అదిగో ఆ నిత్యానపాయిని అయినటువంటి శ్రీ మహాలక్ష్మి విశేషించి దివ్య ఆభరణాలని ధరించి తన అత్యంత ప్రియసఖి అయినటువంటి శ్రీదేవి భూదేవితో కూడి పెండ్లి కుమార్తెలుగా మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూ ఉంటే ఆ పుణ్యాహ కరకాన్ని ముందు ఉంచుకొని అర్చక స్వాములు చక్కగా ద్వాదశ ఊర్ధ్వపుండ్లధారులై దీక్షా వస్త్రాలంకృతులై తమ ఆచార్యుణ్ణి ఆరాధిస్తూ స్మరిస్తూ విశ్వక్సేన పూజని ప్రారంభిస్తున్నారు. విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సుప్తశ్రమాంజేషు సరస్సరభూర్దేశు అభోభిర్హన్ బలిపాదిష్యే గుణామృత్తాగం ధర్మం కర్మ ఇదమాపస్వాశుతమా శాంతా శాంతమాశ్వాశుతమా పుదా పుతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమాం తాం త్రిసాః
भूता ब्रह्म पवित्रेण भूता सूर्य सरस्वती आभो वा इदं सर्वं विश्वा भूतान्यापः प्राणावापः पज्वाभो नमाभो वाप सम्राडापो विराडापः स्वराडापः छन्दा विश्वाभो ज्योति विश्वाभो यो विश्वाभो सत्यमाप सर्वा देवताभो भूर्भः स्वराभोम् अस्मिन् कुम्भे गङ्गासहस्रावाहयामि एतेषु सम्रणे सहस्रं ज्ञापादापिताः पुत्रा तेभ्योऽनन्द्रशतोद्विष्णुरिष्वे देवां चन्द्रमसस्या वर्णमावाहयामि प्रेयसमावाहयामि रक्तां भद्रमावाहयामि यादस्मृतिमावाहयामि वरुणाय नमः वर्णस्यैदमासनम् वरुणाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचुं समर्पयामि एते प्रोदस्त्रत्रयाभरणोपवेदपुष्पगन्धदौरिबालङ्कारार्थाः इमेक्षता सर्वाब्जाराः सर्वतीर्थलं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिना करिष्यमानसकर्मणानि ज्ञानसमाप्त्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसंयुतं व्याप्तिं सङ्केतं पुष्पवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणां कुमर्चेत् आग्नेयस्वाद्यतामेत्ताश्चेदात्तमेतोत्तुम्भोः वैराजन्ते सुतन्निधत्तां वृषां दिशावदानाम्नादि यामे स्थान् दन्दान् दातों भूः पद्माकारमण्डले विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामेज्यामावाहयामि तत्पत्नीकस्य विश्वक्सेनस्येदमासनं विश्वक्सेनाय नमः इदं पात्रं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचुं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभासेत कर्मणान् विघ्नशान्ति आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् पसमाप्य कुर्यात् सुविवारस्य विश्वक्सेनस्य पूजनं भगवद्ब्रह्मनाथः पुण्यः पुण्याहं वाजयिष्ये ओं वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वास्तप्रोक्षतम् अस्तु प्रजापतिप्रेतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्त घोराणि शाम्यन्त पापान् शाम्यन्त्वायतेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्त घोराणि शाम्यन्त पापान् शाम्यन्त्वायतेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्त घोराणि शाम्यन्त पापान् शाम्यन्त्वायतेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओं मतो देवाः वन्दन्तो विष्णुचक्रमे पृथिव्या सप्तधाविः इदं विष्णुचक्रमे त्रयदानसेवनं तमूढमस्वागं सरे त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि वसुदेतो वृतानि वसुसि इन्द्रस्य यज्ञसखाः तद्विष्णोः परमं पदं सदा संस्वरयः दिवि वचक्षरादतं तद्विप्रासो वन्यवोजार्ध्रवागं दत्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसुस्थिरस्य द्रविणोदा शरीरस्य प्रेगं सदे द्रविणोदा वीरविदुषण्णो द्रविणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भट्कर्विदोपविशं यदा वै सूर्यवदति नक्षत्रन्नेति यावत् तत् सूर्यागच्छेति तदन्यं पश्येति तावत् गिरिजत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः अतिवरक्निष्ठायामस्यां श्रीनिवासस्वामिना वैवाहिकोत्सकर्माङ्गं तण्डिलपरिधिपरिसरा सर्वोत्तन्त्रपरिषदत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि पुण्याहं ब्रुवन्तो ब्रुवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां ब्रुवन्तो ब्रुवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां ब्रुवन्तो ब्रुवन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्ति इन्द्रोर्धस्वास्तिनः पूषा श्वेदाः स्वस्तिनस्तार्क्ष्वरिष्ठनेमि स्वस्तिना बृहस्पति ददातु ओं भूः अतिवृष्टिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिवेशना सर्वोत्तन्त्रपरिषदत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि स्वस्तिं ब्रुवन्तः ब्रुवन्तु कर्मणे स्वस्ति कर्मणे स्वस्तिं ब्रुवन्तः ब्रुवन्तु कर्मणे स्वस्ति कर्मणे स्वस्तिं ब्रुवन्तः ब्रुवन्तु कर्मणे स्वस्ति वृद्ध्यास्माव्यनं सां सद्यां तरन्देवमित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषावध्यन्तः शतञ्जीवें सदस्वीराः ओं भूः अतिवृष्टिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिवेशना सर्वोत्तन्त्रपरिषदत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि वृद्धिं ब्रुवन्तः ब्रुवन्तु कर्मरुद्धतां कर्मवृद्धिं ब्रुवन्तः ब्रुवन्तु कर्मरुद्धतां कर्मणा वृद्धिं ब्रुवन्तः ब्रुवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आपोहिष्टां अभोस्थान ऊर्जेतनादनां हेरणाय चक्षे अवस्वतमार्दस्तस्य वाजेतेन उषतेरिव मात्रः तस्मारङ्गमावो सक्ष्याय जन्मदा आपो दिनेधादिनः हिरण्यवर्णाश्चः पावकायाः जातः कश्यपायाः सुन्दरः अग्निया गर्भं दद्रे विरूपास्थानापसकृस्याना भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विदर्शिः यपोतासवनात्मा पणन्तमादेवजनाः पणन्तमनवोधिया पणन्त विश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण ब्राह्मा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कृतगुम्रणु इत्ये पवित्रमर्चषि अग्ने वेदमन्तरा ब्रह्मतेन पुनीमहे भाभ्यान् देवसहितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागाहाति यस्यै बह्वीस्तनुवा विदपृष्टाः तयामदन्तसतमार्जेषु वयग्गुस्यां प्रतिवर्येणां
వైశ్వానरो रश्मिर्माप्नातु वातः प्राणेने शिरं यभूः ध्यापापदिविपैसापयोभिः ऋतावरी यज्ञे मापनीतां बृहद्भिस्सवितस्रुभिः वरिष्ठैर्देवन्मभिः अग्ने दक्षैः पुनायिमा येन देवा पुनता येनापो दिव्यङ्गतः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषभिः सम्भृतमसं तस्मै सरस्वती दुहे क्षरकं सत्पर्मदोदकं पावमानी स्वस्तिनीः सुदगाहि वयस्वतीः ऋषभिः सम्भृतोऽर्थः ब्राह्मणे समुदं हिदं येन देवाः पवित्रेण आत्मानं पुनदेशाः तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं तदोद्यामुगं हिरण्यं तेन ब्रह्मविदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य निधि सहमाप्नातु सोमस्तस्यावृणः समीचाः यमो राजाः प्रवणाभिः पुनातुमा जातवेदा मूर्जयन्त्वाप्नातु तच्छयोरावृणीमहे गाते यज्ञाय गाते यज्ञवदे दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातवेषिणं षण्णास्तुतिपदे षञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यान्तिदेवात्मजो मार्जयन्तां दक्षिणायान्तिश्मासाः पितरो मार्जयन्तां प्रतीचान्तिशीघ्राः पशवो मार्जयन्ताम् उदीचान्तिशा भवदेव वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायामिति यज्ञः संवत्सरो यज्ञवधर्मार्जयन्तां तोधराधरे नागेभ्यः मार्जयन्ताम् वास्तवस्पदे प्रजानि यस्मान् स्वा वेशानमिव भवानः यत्ते महे प्रदन्नो शश्वशन्ये ददपदे शञ्चदस्पदे वास्तवस्पदे शग्मया सुं सदा ते सक्षेमयि शरण्यागातमत्याः आवक्षयमुद्योगे वृन्नो यूजं पातस्वस्तभिस्सदानः अमीवः वास्तवस्पदे विश्वारूपाण्याविशन् तथा सेवयेदिनः अणोरणीयान् महतो महीयानात्मा गुहायाम्नितोऽस्यन्तोः तमः कथं वत्सति पीतशोको धातुः प्रसादान् महिमानिमीशं सप्तः प्राणाः प्रवन् सप्ताः सप्तार्च समितः सप्तरिष्माः सप्त इमे लोकाय चरन्ति प्राणाः गुहास्यां निहिताः सप्तसप्ता अतः समुद्राग्रेत् सर्वेत् सान्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयोरसाश्चतेनेश भूता तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवी कवीनां ऋषिर्विप्राणां मेषो मृगाणां श्येनगृध्राणागस्वैतर्वणागस्वमः पवित्रमत्येधिरे पन्ने वर्णान्माय सक्सेनाय नमः पुनः पाद्याचं समर्पयामि वर्णान्माय सक्सेन यथा भाषा गुरोभारनिवेदयन्ताम्बूलं समर्पयामि सुवर्णदक्षिणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च గోవిందా గోవిందా. ఆ వేదవేద్యుడైన వెంకట విభుని యొక్క దివ్యమైనటువంటి ఈ వెంకటాచల క్షేత్రం, ఆ వెంకటాచల క్షేత్రంలోకి అడుగు పెడితేనే చాలు ఒళ్ళంతా పులకరిస్తోంది. మనకే కాదు, ఆ శ్రీనివాస సందర్శనం సమస్త దేవతానీకమంతా కూడా దిగి వస్తుంది. ఆ భక్తి భావనం ఎవరికి వారికే అనుభవైక వేద్యం అన్నారు. ఆ దివ్యమంగళ మనోహర మూర్తి యొక్క స్వామి యొక్క ఆ అద్భుత ఆకర్షణ తరతరాలుగా భారత వర్షీయులైనటువంటి వారిని మాత్రమే కాదు, ఈ భూమండలంలో ఉన్నటువంటి సమస్త మానవులను తన వైపు ఆకర్షించుకునే అద్భుతమైన సర్వాకర్షక పరబ్రహ్మ స్వరూపం. కేవలం మానవులేనా కాదు, బ్రహ్మాది దేవతలంతా కూడా అది కనకాద్రి అని కూడా అన్నారు. బంగారుమయం శిలలుగా బాహ్యంగా కనిపిస్తోంది. అనేక మంది రావాలనుకుంటారు, కానీ భగవంతుడి అనుగ్రహం ఉంటేనే ఇక్కడికి రాగలరు. వేదములే శిలలై వెలసినది కొండ, పదకవితా పితామహుని యొక్క పదమది. ఈ కొండలో ఎన్నెన్నో అపూర్వమైనటువంటి జంతుజాలములు, వృక్షజాతులు ఇవన్నీ కూడా స్వామి సేవలో ఉంటాయి. అందువలనే ఈ అంకురారోపణ సమయంలో ఆ నవధాన్యాదులని పాలికలలో ఉంచి సద్యోంకురారోపణలో ఓషధీ సూక్తాన్ని పఠిస్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి కేవలం మానవులే కాకుండా పశుపక్ష్యాదులు, సరీసృపాదులు, సర్వ ప్రాణికోటికి వారి వారికి తగినటువంటి ఆహారం, అందరికీ ఒకటే స్థితి ఉండదు కదా.
అలాగా ఉండాలి అని అమ్మ ధాన్యలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, వీరలక్ష్మిగా, విజయలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా ఎన్ని రూపాలు అమ్మకు. మనం స్వామినే నారాయణుడినే చూస్తాం. ఆయన నరరూపంలో ఇక్కడ సంచరిస్తే ప్రకృతి రూపంలో అమ్మ ఇక్కడ సంచరిస్తోంది. భృగు మహర్షి యొక్క కుమార్తెగా కూడా వచ్చి భార్గవి అని పిలిపించుకున్న తల్లి. కృష్ణావతార అనంతరం దేవతలంతా ప్రార్థిస్తే ఈ అత్యారూపంలో వచ్చిన వాడు ఆనాటి నందనందనుడే ఈనాటి ఆనంద నిలయుడు. అట్టి ఆనంద నిలయుణ్ణి సర్వజగద్రక్షణ దీక్షా తత్పరుడికి రక్షా సమర్పణ చేయబోతూ ఆ విశేషమైన ఆరాధన చేస్తూ ఉన్నారు. నాగరాజమావాహయామి, సార్శేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచూన్ సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః వేదాం శృణాభగ. స్వస్తి దేవే జనరమణః. స్వస్తి పూషాం సర్వదాతన. స్వస్తి ద్యావాః పృథివీషు చేతనాః. స్వస్తయేః వాయుం బభ్రామే సోమం. స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం. స్వస్తే స్వస్తి ఆదిత్యాసో భవంతునః. విశ్వే దేవానో ద్యా. స్వస్తే వైశ్వానరో వసురగ్ని. స్వస్తే దేవాః మంత్రివ. స్వస్తే స్వస్తి నః రుద్రః పాత్వం వసః. స్వస్తి మిత్రావరుణ. స్వస్తి వత్యరేవతి. స్వస్తి ఇంద్రశ్చ అగ్నిశ్చ. స్వస్తి నః ఇదే కృధి. స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ. వనథతాఘ్నతా జానతా సంగమేమహి. స్వస్తేనంతార్షమృష్టినిమిం మహద్భూతం వాయుసం దేవతానాం. అసురఘ్నమింద్రాసగం సమత్సు బృహద్యసో నామ వారు హేమ. అమ్మోం చ మాంగిరా సంజయం చ. స్వస్త్యాత్రేయం మనసా తాక్షం. ప్రేతబాణిశరణం ప్రపద్యే. సుసం బాధే శుభేన్నోస్తు. శుభగం శుభం. జగద్రక్షక గోవింద గోవింద. ఆ లోకరక్షకుడు స్వామి ఇతర యుగాలలో ఆయా అవతారాలు ధరించి ధర్మాన్ని స్థాపించాడు. కృతయుగంలో అందరూ కూడా జ్ఞాన సంపన్నులే, ధ్యాన సంపన్నులే, సాత్విక ప్రపూర్ణులే. అందువలన అక్కడ పెద్దగా అవసరం లేకపోయింది. అయినా సరే వచ్చారు మత్స్య, కూర్మ, వరాహాది అవతారాలు. త్రేతాయుగం వచ్చేసరికి ఆ ధర్మాచరణ ఆచరిస్తూ ఉంటే చూసి నేర్చుకునేటువంటి స్థితి ఉన్నది. కొంచెం అధర్మ ప్రవృత్తి అనేది మొదలైంది. అందువల్లనే ఆ యుగంలో శ్రీరామభద్రుడుగా వచ్చాడు. ధర్మాచరణ చేసి చూపించాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. అది కూడా దాటిపోయింది. ద్వాపర యుగం వచ్చింది. ధర్మ ఆచరణ చేసేవారు ఒకరు ఇది ధర్మమని చెబితే, ఏది ధర్మమనే ఒక ప్రశ్న వస్తే ఇది అని చెప్పగలిగిన వాళ్ళు కావాల్సి. కృష్ణం వందే జగద్గురుం. జగత్తుకి ఆచార్య స్థానంలో ఉండి శ్రీకృష్ణ భగవానుడుగా ఆనాడు తత్వోపదేశం చేసి సమస్త మానవాళికి ధర్మాచరణ బోధించి తాత్వికమైనటువంటి సమన్వయం చూపించారు శ్రీకృష్ణ భగవానుడు. గీతాచార్యుడయ్యాడు. మరి మనం ఉన్నదేమో కలియుగం. కలి అంటేనే కలహం, కదిలిస్తే వస్తుంది. అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, గురు శిష్యుల మధ్య, మానవ సంబంధాలన్నిటి మధ్య ఏదో ఒకటి వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? మాటలు లేవు. తన దర్శనం చేతనే సమస్త శుభాలు కలిగిస్తూ, తన యొక్క నామస్మరణ చేతనే సమస్తమైన బాధలు తొలగిస్తూ, అపూర్వమైన దయతో వచ్చినటువంటి స్వామి. అందుకనే మహాత్ములంతా కూడా ఈ కలి
మామూలు దృష్టితో చూస్తే ఇది చాలా ఘోరంగా కనిపిస్తుంది, కానీ ఇది చాలా గొప్పది అని మహాత్ములు ఇక్కడ అవతరించాలి అని భావిస్తారు. ఎందుకని చాలా సులభంగా స్వామిని అదిగో 2 పూలు వేసి మన అందరి పక్షాన అర్చక స్వామి తరతరాలుగా నిరంతరం ఆ శ్రీనివాసమఖి గోపీనాథుడు మొదలైన మహాత్ములు ఆరాధించి అందించినటువంటి ఆ విఘనోమునీంద్రుల యొక్క ఆ వేద వాన్మయంలో వేద విభాగం చేయకముందే ఆ వేద ఒకే రాశిగా ఉన్నటువంటి ఆ వేదరాశిలో నుంచి వచ్చిన రుక్కులు యజుస్సులు సామములు ఆధర్వణికములైన మంత్రాలతో భగవద్ ఆరాధన చేయాలి అని చూపించిన ప్రథమాచార్యుడైన విఘనోమునీంద్రుల యొక్క ప్రణీతమైన శ్రీశాస్త్రాన్ని అనుసరించి అదిగో ఆ షోడశ ఉపచారాలని సమర్పిస్తూ ఉంటే దేవతలకు ఇచ్చాడు అవకాశం, మనకు కూడా ఇస్తాడు. నీ వాద్యుండవు నిన్ భజింతు హితముల్ నీ చేతగై కొందు నీకై వాక్పూజలనట్టు నీ వలన లక్ష్యం మెల్ల సిద్ధించు నీకే వేల్పుల్ సరివత్తురయ్య మది నువ్వు హింపగా నీ ఎంజెపో నా విశ్వాసము లోకరక్షక ముకుందా వెంకటేశ ప్రభు. మహానుభావులు అంటారు, ఆహా ఆ స్నిగ్ధతరహాస వదనుడైన శ్రీనివాసుడిని దర్శిస్తేనే ఇంకా మనకేమీ మనస్సు ఆగిపోతోంది, మాటలు రావు, తన్మయత్వం కలుగుతోంది. ఆ అద్భుతమైనటువంటి దివ్య మంగళ విగ్రహ రూపాన్ని మన మనస్సులలో నిరంతరం ధరించాలట. హృదయంలో ఆ భగవద్ రూపాన్ని ధారణ చేస్తే మనకి ఏ విధమైన బాధలు రావు. అది చూపించడం కోసమే అమ్మ ఎప్పుడూ కూడా ఆ శ్రీనివాసుని తన హృదయంలో దాచుకుంటోంది. అమ్మ ఆ నారాయణుని యొక్క సంకల్పానికి అనుగుణంగా నడుస్తోంది. అందుకనే అంత ప్రీతిపాత్రుడయింది. నారాయణుని యొక్క ఆ శ్రీనివాసుని యొక్క ప్రేమకు ఒక రూపాన్ని చూపిస్తే ఆమె అమ్మ. ఎంత అద్భుతమైన అక్షరద్వయమది. అమ్మలో అమృతత్వం ఉంటుంది. అకారంలో విష్ణువు ఉన్నాడు, మకారంలో లక్ష్మి ఉన్నది. అమ్మ అంటే లక్ష్మీనారాయణుని ఇద్దరినీ కూడా పిలిచినట్టే. ఆ అమ్మ ప్రతి ఇంటిలో కూడా మనకు జన్మనిచ్చిన తల్లి రూపంలో కూడా ఉంది. అందువలనే వేదమాత ఏమంటోంది, మొట్టమొదటిగా ఆ తల్లిని పూజించరా. అదిగో ఆ 2 రూపాలతో మనకు చక్కని సకల ఐశ్వర్యాలని ప్రసాదిస్తూ శ్రీదేవిగా మనకు ఓర్పుని, సహనాన్ని, ఆహారాన్ని, జీవన విశేషాన్ని, శైలిని మనం ఎలాగ ఉండాలో చెప్పకనే చెప్పేటువంటి తల్లి భూదేవి. అందుకనే స్వామి నిన్ను భజిస్తామయ్యా, నీకోసమే మేము స్తోత్రాలు చేస్తాం, నీ వల్లనే అన్నీ సిద్ధిస్తాయి. ఇంతటి దయాస్వరూపం ఎక్కడ ఉంటుంది? అందువల్లనే నీ దయ ప్రవహించి ఘనీభవించి ఒక కొండగా నిలిచిస్తే దానికి అధిపతివా నీవు. ఆ వేదాంత దేశికుల వారు ఎంత అద్భుతంగా దయాశతకంలో చెప్తారో, సమస్త జననీ వందే చైతన్య స్తన్యదాయిని భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప అని ఆ రామానుజాచార్య స్వామి వారు ఆ ఆర్ద్రమైన చిత్తంతో వారు చేసిన ఆయా స్తోత్రాలు ఋషులు, మహర్షులు, మహాత్ములు వీరంతా కూడా చేసినట్టు శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే వాక్కు శుద్ధమవుతోందిట. ఆ మనస్సు పవిత్రమవుతోంది, మంచి ఆలోచనలు వస్తాయి. అందువలనే కుటుంబ వ్యవస్థ చక్కగా ఉండాలి. మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా కలిసిమెలిసి ఎలాగ ఉండాలో చూపిస్తున్నాడు. శ్రీరామ శ్రీకృష్ణ అవతారాలలో చూపించాడు. ఇప్పుడు సాక్షాత్తుగా ఆ వైకుంఠాన్ని వదిలిన భక్తులని వదిలి నేను ఉండలేను అని ఈ కొండలలో కోనలలో సంచరించి పవిత్రం చేసి అక్కడికి అడుగు పెడితేనే చాలు ఆ గాలిలో, ఆ ధూళిలో, ఆ నేలలో మనకు మనస్సుకి ఆర్ద్రమైనటువంటి ఆనందకరమైనటువంటి సాత్వికపూర్ణమైనటువంటి భావాలు వికసిస్తాయి.
ఆ దేవదేవుని దివ్యానుగ్రహం కలుగుతోంది. అందువలనే ఆ అర్చక స్వామి చక్కగా భగవత్ సన్నిధానంలో శరీరం మీద వ్యామోహం లేకుండా నడుముకి ఆ పై ఉత్తరీయాన్ని ధరించి పంచగట్టి మనం ఎలాగ ఉండాలి, మన సంప్రదాయం సంస్కృతి మనకు చాలా ఉన్నాయి. శిఖాధారణ చేసి 12 నామాలని ఆ స్థానాలలో మన శక్తివంతమైనటువంటి కేంద్రాలు మన శరీరంలో 12 స్థానాలు, వాటి అన్నిటికీ కూడా విజ్ఞాన విహితమైనటువంటిది. అలాగ చేసి ఇప్పుడు భగవద్ ఆరాధన చేశారు. ఇప్పుడు అమూర్త యజనము అని అగ్నిని ప్రతిష్ఠించబోతున్నారు. వీక్షిద్దాం. ఓంద్రం స్వాహం శుద్ధం శుద్ధేన సామ్నాః శుద్ధైరుక్తైర్వాహ వృద్ధాంశం శుద్ధాశీర్వాహాన్మక్తు మయి దేవాద్రేణమాజంతాం మయ్యా శిరస్తమై దేవోతి దేవ్యా హోతారాశ్యామ తన్వాస్వీరాః మహ్యై జంతువ్యానవ్యాకూతి సత్యామన సౌమ్యస్తు ఏనో మాన్యాహం కథమర్చనాహం విశ్వే దేవాసో అధివోచదామి ఉద్ధన్యమానమస్యామి అధ్యాం బాప్మానం భజమానస్యంతు శివానः సంత పరిదశ్చన్న మాతా పృథివీతోకసాద పూతఃద్రేణ సౌమ్యా శృణుద్భగం రచనా హోతకింశతి అష్టాబంధకం రచనా పితాహరం జన దేవాసో జనేన విష్క్రియాః జాతవేద భువనశ్రేతహింసతపసోజ్జనిష్యతే అగ్నిమశ్వత్థాదివ్యవాగం శమీగర్భార్జనన్వ్యోమి అభూః గుదఃపదే గుదయోనిరగ్ని గుదే సమిద్ధోగతమస్యాన్నం గుదః పుషస్వాసత భవంతి గతం వ్యమన ప్రజానన్ ఆయుః ప్రజాగం రేమస్మాదేశ్రోతి దేవనో ద్రోణే అగ్నహయాహి వితే జ్ఞానో వేదాతి నిహోతా సత్యవృషి ఐతేన మునిస్వా నుతేన మునిస్వా సరస్తేన మునిస్వా దేవసవిత బ్రహ్మజ్ఞానసరచ వేనాభ సబుద్ధ్యాప్మా స్విష్టా సచోనుమతశివ బ్రహ్మాండమావాహయామి ప్రజాతమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మసేదమాసనం సోమోధేనం సోమర్వంతమాసం సోమో వీరం కర్మణం దాతు సాధన్యం త్యగం సభేం పితృశ్రవణం తస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమసేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావధ్యతన్నాగస్విశేషమానవస్తు సప్తర్షీనాగం సుతాం మిత్రులవస్తత్రేమం యజ్ఞం యజమాంసదే ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావధ్యతన్నాగస్విశేషమానవస్తు సప్తర్షీనాగం సుతాం మిత్రులవస్తత్రేమం యజ్ఞం యజమాంసదే ఓం ప్రోక్ష పవిత్రే స్థ వైష్ణవ్యే స్థ యజ్ఞే స్థ వాయుభూతే స్థ విష్ణుర్మనసా భూతే స్థ యజ్ఞస్య పావనే స్థ పరశుర్పవిత్రే స్థ వైష్ణవ్యో దేవసవితప్రసోపనాత్తుచ్ఛద్రేణ పవిత్రే నమసోత్సూర్యసరస్మిరాపో దేవీరగ్రే పువోగ్రే భోగ్యం యజ్ఞం నితాగ్రే యజ్ఞమతిందత్తయుష్మానింద్రోస్తూర్యే యూజమింద్రం నిధ్వంతూర్యే ప్రోక్షదాస్త విష్ణవే నమః విష్ణోస్తు పోసి దక్షిణతా విష్ణోస్తు పోసి పశ్చిమ సోదత్తాం దేవేభ్యో విష్ణోస్తు పోసి श्रुतासी घृतासी ध्रुवासी तारुणासी वाणस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णपः प्रणेष्यामि यजमानवादं यच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नागस्पृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलगस्तत्रिमं यज्ञं यजमांसुदैः ओं प्रणय सोमपः प्रणेष्यामि यजमानवादं यच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नागस्पृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलगस्तत्रिमं यज्ञं यजमांसुदैः ओं प्रणय दक्षप्रदो ब्राह्मण तीर्थेन प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इंद्रमावाहयामि सोनावाहयामि मरुतमावाहयामि रुद्राणावाहयामि अपापस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वर्णमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवोत्सवमावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आचवागे प्रजापतिष्ठन्नपामिन्द्राष्टन्नपाग्नेष्टन्नपामि सोमाष्टन्नपाग्नेष्टन्नपामि सोमाष्टन्नपाग्नि सोमाभ्याण्ष्टन्नपामि प्रजापतिष्ठन्नपामि ब्रह्मणेष्टन्नपामि इन्द्राष्टन्नपामि सभ्यष्टन्नपामि मरुद्भ्यष्टन्नपामि रुद्रेभ्यष्टन्नपामि अपापस्पृश्य ओं श्री विष्णवेष्टन्नपामि मित्राष्टन्नपामि वरुणाष्टन्नपामि आदित्येभ्यष्टन्नपामि सिभ्याण्ष्टन्नपामि पुष्णेष्टन्नपामि कक्षाष्टन्नपामि कक्षदेव सोमाष्टन्नपामि औपासनयज्ञाष्टन्नपामि यज्ञदिष्वेभ्यो देवेभ्यष्टन्नपामि सर्वदेवेभ्यश्चुष्टन्नपामि आज्यं त्रिपतिश्रयामि चरुं त्रिपतिश्रयामि अग्ने ज्योतिषि समिति स्वाहा अमृतं स्वारणमसि अन्ततं वृक्षान्तर्धारातयः प्रतिष्ठं वृक्ष प्रतिष्ठारातयः चिक्विस्वाब्ना त्वचिद्रेण पवित्रेण सोत्सुरसरस्वै स्वाहा वाक्पतिस्वाब्ना त्वचिद्रेण पवित्रेण सोत्सुरसरस्वै स्वाहा देवस्तास्वदाप्ना त्वचिद्रेण पवित्रेण सोत्सुरसरस्वै स्वाहा मूलाग्राभ्यां स्पर्शयित्वा अध्यच्च
అక్షతా ఆజ్యాన్ చరుభిః అక్షతార్చరిభిరిమామేజ్ఞిష్టగా ధనస్సంత్వేకా చ శతం చ సహస్రం చ ఆయుతం చ నీతం చ ప్రేతం చ అర్బుదం చ నిర్భుజం చ సముద్రాష్టమజంతాంతశ్చాపరాధ వరుణాన్మః వాయువేన్మః కుబేరాన్మః ఈశానాన్మః ఐతేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా అగ్నియేన్మః జాతవేసేన్మః సహోసేన్మః విరప్రసేన్మః పంక్తిరాసేన్మః విసర్పిణేన్మః వైశ్వానరాన్మః అగ్నిపురుషాన్మః ఐతేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేవసవితః ప్రసవా షష్ఠసహస్రాः నితమక్షమర్భదమానయా ఐంతేద్మాత్మా జాతవేదస్థినేతస్వదేజేద్వదేజాస్మాన్ ప్రజాబ్రహ్మోత్సేన అన్నాద్యేన समेधया अस्मिन् अपासनाजुण्डे ब्रह्मन् संस्थम् आदास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादिशानान्तं इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निशमाभ्याः स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा ऐतेभ्य स्वाहा अशुभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा क्षय समाय स्वाहा अवभासरेज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्वस्वाहा ओम भूर्भो स्वस्वाहा ऐते नमगस्थाः हनुमते नमगस्थाः सरस्वते नमगस्थाः देवसवितः प्रासावीः ओम भूवति विरोत्ष्टायां श्याम श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् आकारहोमन्ते स्वरमन्तर्वर्यादरणात् प्रायश्चात् तमुदोदे वैष्णवं होष्ये एतेन मनुस्वा हनुमतेन मनुस्वा सरस्तेन मनुस्वा देवहितप्रसवा ओम मतो देवाहं विष्णुचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुचक्रमे त्रयदानि देवदं समूढमस्वां श्रे स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यः तदोधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् विषेदः वृतान् विश्वसि इंद्रसेजसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूर्यः दिव्य जक्षरात् स्वाहा तद्विप्रासोपुण्यमोजार्ध्रभागं दशमिन्दते विष्णोर्यत्परं पदं स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवः स्वस्वाहा ऐते नमगस्थाः हनुमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासावीः పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగి కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు కమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో
వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః శృతిస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీవిఘ్నోర్ణవం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పురుషశక్త్యా అభ్యమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం జగతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమదవ్యక్తాఖ్య సప్తావృణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భోర్లోక సువర్లోక మహల్లోక జనోలోక తపోలోక సప్తలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుమదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండి శుండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమనీ రక్షావతి సింధుమతి గంధవత్యలకాపదీశోవతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతివరుణవాయుకుబేరీషాణాఖ్య అష్టలోకబాలక పరిపాలితే లోకాలోకచలవలైతే లవణేక్షుసరాసర్పితదిక్షీరశుద్ధారకాఖ్య సప్తార్ణవపరివృతే జంబూప్లక్షకుచక్రం చ సగసానులి పుష్కరాగాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమలే సహ్యదృక్తమదృక్తమద్విందపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకింపురుషహారీ లాభతభద్రాశ్వకేతుకమాలకరవణక గురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే మహాసరోవరాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్ధికేషు రహస్యప్రకాశే చ ఆవృత్త అనావృత మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహి దదామాత్ సంఘాతప కాళసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలై సూర్యమండలపర్యంతం కుతరాశీర్వల్ సహస్రావసానే ఏకైకి తలాపురుషక్రమేణ సర్వరాష్ట్రపకర సంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టామత్రాప్తాప్తోర్యామ శాంతవన వాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలామాత్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షబల సిద్ధార్థం పరవ్యూహో అంతర్యామి అత్యావతార స్వరూపరుణవై భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాయుక్తగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీర్ద బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహవంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నప్త్రే ఆంగీర్ద బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాద్ ఉత్పత్తిస్థితిరే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగీరద బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగీరద బారహస్పత్య భారద్వాజ
త్రయార్షయ ప్రవరానుద భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకుదాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయవ్వన స్వాభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువాణారు ఎదుల పంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణైధ్రత్ర్యార్షే ప్రణానిద కాశ్యవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం స్వరాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మేడరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి కన్యాం కనకసంపన్నాం కనకాభరణేయుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంబరా విశ్వరూపా సాద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి కన్యాదానసముహూర్తోస్తే భవంతో మహాంతో గృహ్ణంతు సుముహూర్తోస్తు. భూరమణ గోవింద గోవింద శ్రీమాంగళ్యవతీ నివాసతనురశ్రీజల్పిశేషాచల గ్రామగ్రామణి ఆనసంగి త్రిజగత్కళ్యాణ సంధాతయౌ శ్రీమద్వేంకటనేతబ్రోతు శుభదృష్టిన్ ముష్టిపల్లవ్యం అంజున్ సోము రాజలలామునుర్జిత కళాస్తోము జయస్థే మునిన్. ముకుంద విలాసంలో అంటారు, ఆ వెంకటరమణుని యొక్క దివ్య కళ్యాణ వైభవాన్ని అనేక కోణాలలో దర్శించి భావించి సేవించారు. అలాంటి ఆ స్వామి దివ్య పాదార విందాలను నిరంతరం ధ్యానిస్తూ సేవిస్తూ కీర్తిస్తూ తలచి వలచి పిలచి కొలచినటువంటి వారెవరు? మొట్టమొదటగా అమ్మే ఆ శ్రీదేవి శ్రీమాత, ఆ భూజాత భూదేవి, వీళ్ళంతా కూడా మనకు ఒక అపూర్వమైనటువంటి సంస్కారాన్ని కలిగించడం కోసం ఎన్నెన్నో సంస్కారాల్ని ఋషుల ద్వారా మనకు అందించారు, అనుగ్రహించారు. సనాతనమైన ధర్మంలో భార్యాభర్తల సంబంధం చాలా గొప్పది. ఆ జన్మ జన్మలుగా వారి సంబంధం సాగుతోంది అని మనం విశ్వసిస్తాం. అందుకనే 7 అడుగులు నడిపిస్తారు. 7 అడుగులు నడిస్తే స్నేహితులు అవుతారని ఎవరైనా. ఆ సప్తపది అని అంటారు. ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ఏ ఏ శుభాలు కలుగుతాయో ఆ మంత్రాలను పఠిస్తారు. ఈ దాంపత్య జీవనానికి, సుఖానికి, ఇది అభిన్నమైన ప్రేమకు, ఏక మనస్కతకు భార్యాభర్తలని కలిపి ఉంచే అపూర్వమైనటువంటి బంధంగా చూపించారు. వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే అన్నారు. ఆ భార్యాభర్తలలో పరస్పర ప్రేమభావం అనేది ఉంటే అది స్వర్గంతో సమానం ఆ గృహం. ఇలాగా దాన్ని పటిష్టం చేయడం కోసమే మనకు ఎన్నెన్నో కృత్యాలను అనుగ్రహించారు. రామాయణంలో ఇయం సీతా మమ సుత సహధర్మచరీతవా ప్రతీక్షత ఏనాం
భద్రం గృహీష్వ పాణినా. ఇదిగోనయ్యా నా కుమార్తె సకల సద్గుణోపేత సీత, భూజాత అనే భూమిలో దొరికింది సీత. లాంగల పద్ధతి, ఆ బంగారు హలం దాన్ని దున్నుతూ ఉంటే, నాగలి పట్టి దున్నుతూ ఉంటే దాన్ని ఆ చివరి భాగానికి సీత అని పేరు. దాన్ని పట్టుకొని వచ్చిందిట ఆమె, మళ్ళా దాంట్లోకే వెళ్తోంది. ఎంత విశేషం! అయోనిజ ఆమె. అలాగా వచ్చినటువంటి ఆమెను నా కుమార్తెగా పెంచాను. పెంపకం చాలా చిత్రమైనది కదా. కొంతమంది కనేవారు, కొంతమంది పెంచేవారు. కృష్ణయ్య కూడా అలాగనే కదా. కన్న తల్లి దేవకి, పెంచిన ఆమె యశోదమ్మ. పెంచిన ప్రేమ ఇంకా ఎక్కువగా ఉంటుందిట. సరే, ఆయనంటే పరమాత్మ కాబట్టి ఆయన లెక్కలు ఆయనకున్న ఎవరెవరికి ఏ వరాలు ఇచ్చాడో అవన్నీ నిజం చేయడం కోసం. మరి అనేక పద్మావతి ఈ కలియుగంలో ఆమె కూడా అలాగనే ఆవిర్భవిస్తోంది. అంటే ఏంటి, వారు ఎప్పుడూ ఉన్నారు. అనపాయిని నారాయణుని వదలకుండా ఉన్నారట. మనం కూడా అంతే. మనం కూడా మనకెప్పుడూ నశింపు లేదు. ఈ జగత్తంతా కూడా ఆ స్వామి యొక్క సేవ, ఆ సేవా మాధుర్యం చవిచూడటం కోసమే. అందుకనే ఈ జగత్తులో పురుషుడు ఎక్కడే పరమాత్మ, ఆయనే. స్త్రీప్రాయం అన్నారు మహానుభావులు. ఈ జీవులంతా కూడా స్త్రీప్రాయులు. పురుషుడెవరు? పరమాత్మ ఒక్కడే అని కూడా, అంటే ఆయనకు సంబంధించినటువంటి వారం అయి ఉండాలి అని అనేక భావాలు చూపించారు. వాటిని సరిగ్గా అవగాహన చేసుకుంటే ఎంత ఆనందమో కలుగుతోంది. అలాంటి ఆ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవంలో ధర్మ, అర్థ, కామ, మోక్షములు అని 4 వింగడించారు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సాలంకృత కన్యాదానాదౌ మహాసంకల్ప పఠనం కరిష్యే అని సమస్త ఆభరణాలతో అలంకృతమైన ఈ వధువు సాలంకృత కన్య అవుతోంది. ఆమెని ఇచ్చి వివాహం చేయడానికి ముందుగా నేను ఈ మహాసంకల్పాన్ని పఠించాను అన్నారు. ఆ మాంగళ్య అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేరవత్సద సౌభాగ్యమత్వే దత్వాయాదాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రీ అంబజోచరభ్యో దాది శ్రీ అంబసానామృతమాయన్ భవంతి సత్యాసనుధాం తద్రోః శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తోమగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుద అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేధవత్సద సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాత్మృతా దేవీ వాస్మి బ్రహ్మవర్చసః పితॄణాం స్తోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః. మాంగళ్యధారణముహూర్తోస్తి భవంతో మహాంతో గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి
మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండా మోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు పొలయుని నిట్టూరు పుల విసరుచును దేవసవిద ప్రసవ అగ్నిరేత ప్రథమో దేవతానాగంసోహస్య ప్రజాముంచతమతి భాషాత్ తదేకం రాజారుణోన్మనతాం దేహస్త్రైవోత్రమహన్నరోధాత్ స్వాహ ఇమామగ్నిస్త్రాతాంగారభత్య ప్రజాముంచతమతి భాషాత్ తదేకం రాజారుణోన్మనతాం దేహస్త్రైవోత్రమహన్నరోధాత్ స్వాహ ఇమం మే వర్ణసిదేహవద్వాచముడియా తాం వత్సరాజగే స్వాహ తత్వాజాయం బ్రహ్మణ వందమానస్తాజాః స్తేజమానోభిర్భిः అహేడమానవర్ణేః భోదృశం సమానాయ ప్రమోషి స్వాహ తన్నోగ్నేవర్ణసిద్వాన్ దేవస్యేడవయాశిష్టాः జ్యేష్ఠోపనితమస్వహిషాణో విశ్వాద్వేషాగం చ ప్రముత్య స్వాహ తన్నోగ్నేయమో భవతి నేదిస్యోస్యావ్యష్టౌ అవయక్షణో వర్ణగమ్రాణో వేహిమృడిగం సుహో నేది స్వాహ त्वमग्ने अयास्त्यासन् मनसायतः अयासन् हव्यमूषेयानो देहिवे जग स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं भूर्भुवः स्वाहा ऐते नमग्रस्थाः अनुते नमग्रस्थाः सरस्ते नमग्रस्थाः देवतप्रासाभिः ओं भूः अतिविरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं करिष्ये ऐतेन निस्वा अनुतेन निस्वा सरस्तेन निस्वा देवदेवतप्रसभा इमां लाजान्ते आज्यमभिगाज्य लाजानापामि समृद्धिकरणान् मम शुभ्यन्तु संवरणां सदग्निर्मन्यताम् यन्नारिबभ्रूते अग्नौ लाजानावन्ति दीर्घायुरस्तिरेपतिरेधन्तां ज्ञातयो स्वाहा उदायुषा स्वायुषोदोहदेनागम्भ्रेणोत्तर्जन्यस्य सुष्मेण दष्टामृतागम् अनु विश्वावदत्वया विजंधारा दुन्यायिव अतिगाहे महेद्दिशः इमां लाजानापामि समृद्धिकरणान् मम शुभ्यन्तु संवरणां सदग्निर्मन्यताम् यन्नारिबभ्रूते अग्नौ लाजानावन्ति दीर्घायुरस्तिरेपतिरेधन्तां ज्ञातयो स्वाहा उदायुषा स्वायुषोदोहदेनागम्भ्रेणोत्तर्जन्यस्य सुष्मेण दष्टामृतागम् अनु विश्वावदत्वया विजंधारा दुन्यायिव अतिगाहे महेद्दिशः इमां लाजानापामि समृद्धिकरणान् मम शुभ्यन्तु संवरणां सदग्निर्मन्यताम् यन्नारिबभ्रूते अग्नौ लाजानावन्ति दीर्घायुरस्तिरेपतिरेधन्तां ज्ञातयो स्वाहा उदायुषा स्वायुषोदोहदेनागम्भ्रेणोत्तर्जन्यस्य सुष्मेण दष्टामृतागम् अनु विश्वावदत्वया विजंधारा दुन्यायिव अतिगाहे महेद्दिशः ओं भू स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं भूर्भुवः स्वाहा ऐते नमग्रस्था नमते नमग्रस्था सरस्ते नमग्रस्थाः देवविदः प्रासाभिः ओं भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते स्वरमन्तनोपर्यादृणात् प्रायस्तात् त्वमतो देवादिवैष्णवमोक्ष्ये ऐतेन मनस्वा नुतेन मनस्वा सरस्तेन मनस्वा देवहितपसवा ओं मतो देवावन्तनदविष्णुचक्रमे दिव्या शब्दां विस्वाहा इदं विष्णुचक्रमे त्रिदानि देवदं समूढमस्वां सुरे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यासधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मानुसेदः वृदानुसेन्द्रसेजसखा स्वाहा तद्विष्णोः परं पदं सदा संसूर्यः दिव्य विचक्षादग् स्वाहा तद्विप्रासः पुण्यवोजार्ध्रवागं दशमिन्ते विष्णोदित्पुरं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं भूर्भुवः स्वाहा तेन मुखस्था नमतेन मुखस्था दृष्टेन मुखस्था देवहितः प्रासाभिः ओं भूतिविरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलदत्तं परिष्ठातन्त्रं करिष्ये ऐतेन मनिस्वा नुतेन मनिस्वा सरस्तेन मनस्वा देवहितप्रसवा यदस्सकरुणोत्तरीतमिद्यानेन महागरम् अग्निष्ठार्थं करोतु स्वाहा अग्नेः षष्ठविधे स्वतावदातेनां कामानः संतरित्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेर्नादाय स्वाहा अग्नेर्नपदे स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानाष्टदेवतमस्मै स्वाहा
अग्नेः सृष्टगते स्वाहा वास्तुपते नमः वास्तुपते स्वाहा यन्मात्मनो इन्द्रावुदग्निस्तत्तनराः जातवेदावशे स्वाहा पुनरग्निचक्षुरात्मनिन्द्रो बृहस्पतिः पुनर्व्याश्वायुवं चक्षात्मुक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वसिष्ठेभ्य स्वाहा बेजुन्दुष्टै स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनुभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रातमुत्याश्रातं षट्कुर्मतिनोक्तञ्चग्ने अतिरिक्तं कर्मणेच्छेनमग्नः पर्वाणि प्रजनेत कल्पयन् स्वाहा कुरादिरेत देवान् स्वाहा यथो शेषदिमे स्वाहा समितस्तेजोस्तेजोमेधे स्वाहा यमस्सदि मे मृत्योर्मे वाय स्वाहा सूर्यसदि मे चक्षुर् मे वाय स्वाहा सोमसदि मे चित्तं मे वाय स्वाहा वायुर्धि मे प्राणान् मे वाय स्वाहा ब्रह्मणोधि मे बुद्धिं मे वाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तेष्पा सप्त सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इति सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं ओषधे वनस्पतिगन्धर्वाश्चैभुक्तं अग्निजीर्णं वेदजीर्णं द्यौर्जीर्णं पृथिवीजीर्णं ओषधे वनस्पतिगन्धर्वाश्चैर्जीर्णज्ञ स्वाहा समन्तां भयविशागतेन समादित्यैर्वसुविस्सम्मरुद्भिः तमिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तदे अग्ने समित सप्तशः सप्तशः सप्ताम प्रियाणि सप्ताहोत्राः सप्तधात्वायन्ति सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधि वनस्पतिगन्धर्वाश्चैर्त्रिप्यन्तां यदक्षप्रदा महाप्रदामः साक्ष्यमस्तत्रिप्यन्तां तेन मुखस्थानं तेन मुखस्थाः सर्वतेन मुखस्थाः देहविदप्रासाभिः पवित्रं पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सत्सन्मे भूयात् स्वाहा क्षतमित्युच्येदोमि अक्षमा मे चेष्टाः प्राचां देवात्र्यं मार्जयन्तां दक्षायां दस्मासाः पुत्रं मार्जयन्तां प्रतीच्याः दक्षिणतः पदेपणया पश्चिमतः पदेपणया उत्तरतः पदेपणया दक्षिणतः विष्णुः सनमसि पश्चिमतः विष्णुः समसि दक्षिणतः विष्णुः सदनमसि प्राच्यां विष्णुः सदनमसि सर्वाण्यान् समूष्य गन्धिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो मरुदां प्रषदयश्च दिवं गच्छ ततो नोरुष्टमेरे स्वाहा शुद्धन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जगदग्ने कश्यपश्चत्र्यायुषं त्र्यद्देवानां त्र्यायुषं तन्मेऽस्तु त्र्यायुषं दीर्घायुत्वाय बलाय तथाच तदन्तवर्तये त्र्यायुषम् दीर्घायुत्वाय बलाय शताय सदन्तवर्तयेत्र्यायुषम् आबोहिष्टामि अभोस्तान ऊर्जेदादना मेरणा चक्षे अपसोदमार्दस्तस्य भार्यदेन आपो दिनेदादिनः मेधां मे प्रियां मैसूर्योभ्राजो दातु जोक्षसूर्यन्दृशे युवदगान् मातोर्नवाः दिव्राजमानसरसमध्या समाभ्रभोरोहिताक्षसूर्याय प्रसन्नमनसाभ्नातु ओञ्च मे सहश्च मे ज्ञपते नमश्च यत्ते न्यूनं तस्मै देवदरिक्तं तस्मै ते नमः कायेन वाचा मनसेन्द्रियैर्वा रुद्रात्मना वा भक्ति स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासुखं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुरोभारं निवेदयामि आज्योभारं निवेदयामि
సర్వం శ్రీభూనిరాసమే శ్రీనివాసార్పణమస్తు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని మనం చేసేటువంటి యజ్ఞదాన తపకర్మలన్నీ కూడా పరమాత్మకే సమర్పిస్తే ఈ శరీరంతో, మనస్సుతో, ఇంద్రియాలతో, బుద్ధితో అన్నిటినీ కూడా అవి రెట్టింపు ఫలాల్ని ప్రసాదించేటువంటి స్వామి. అదిగో ఇప్పుడు వారణమాయుల సన్నివేశాన్ని మనం అర్చక స్వాములు, అన్నమయ్య వంశీకులు కలిసి నిర్వహిస్తూ ఉంటే అక్కడ జీయర్ స్వామి వారి ప్రతినిధులు చక్కగా వారణమాయల పాసుర గానం చేస్తూ ఉంటే ఆ నిత్య నిరవధ్య స్వభావ లావణ్య రత్నాకరుడైన నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీనివాసుడు, ఆ చిద్విలాసుడు సుమధుర మందహాస వదనుడై శ్రీ వెంకట రమణుడై ఉన్నటువంటి శుభవేళలో ఆ అమ్మ అనుగ్రహం మనకందరికీ కూడా కలిగిస్తూ తాను ధరించినటువంటి నవకోమల పుష్పమాలికను స్వామివారు అమ్మవార్లకు సమర్పిస్తూ ఉన్నారు. ఆ వారణమాయుల సన్నివేశ అనంతరం కూడా ఈ అద్భుతమైన ఈ మాలా పరివర్తనం చాలా విశేషమైనటువంటిది. వివాహితులైనటువంటి వారు ఈ సాన్నిహిత్యం కలిగేట్లుగా నీ మందస్మిత మోహనాననము సాంద్రీభూత కారుణ్యరేఖా మాధుర్య కటాక్ష భాసురము భక్తశ్రేణి సౌభాగ్యలీలామూలం ఒకసారి చూపగదే ఉల్లాసంబురేకెత్త మాలేమిని చెందిరాల వనమాలీ వెంకటేశ ప్రభు. అద్భుతంగా స్మరించడం జరుగుతోంది. మా బాధలన్నీ తొలగిపోయేట్లుగా వెంకటేశ, తిరుమలేశ, శ్రీనివాస ఎంత అద్భుతమయ్యా, నీ దివ్య దర్శనం చేస్తేనే చాలు. కరి రక్షించితి ద్రౌపదిన్ మనిచితిన్ కళ్యాణ సంధాతనై పరిపాలించితి మౌని సంఘముల తాపం బార్చి మేల్గూర్చి ఆదరమప్పారగ భక్తరక్షణమే నా తాత్పర్యమౌనంటివా కరుణంచూపు వక్త్రభాసి తిలకాక వెంకటేశ ప్రభు అని ఆ నూతనమైనటువంటి వివాహ దీక్షని స్వీకరించినటువంటి వారు మొట్టమొదటిగా కళ్యాణ వెంకట విభుని దర్శించి తమ ఆదర్శమయమైనటువంటి గృహస్థ జీవనాన్ని ధర్మబద్ధంగా జరిగేట్లుగా అనుగ్రహించు అని కోరటం మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంప్రదాయంగా మనం భావిస్తాం. అదిగో అమ్మలిద్దరూ అయ్యవారి చెంత చేరే శుభవేళ కోసం ఎదురు చూస్తూ గోవిందనామాన్ని శ్రీనివాస గోవింద అని స్మరణ చేస్తూ ఉంటే పవిత్ర వస్త్రాన్ని ధరించిన అర్చక స్వామి అదిగో అక్షతారోపణం అపరాకృతులు అచింతులు దివ్య భవ్య మనోజ్ఞమూర్తి అయినటువంటి స్వామివారికి ఈ అక్షతలు సమర్పణ చేయడం. క్షతం అంటే విరిగేవి అని, అక్షతం అంటే విరగనటువంటి బియ్యంతో పసుపుతి కలిపి ఆ స్వామి శిరస్సున అమ్మలిద్దరూ పోస్తూ ఉంటే అమ్మవార్లు చక్కగా చిరునవ్వులతో స్వాగతించే శుభవేళ. లోకా సమస్త సుఖినో భవంతు. తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెండ్లి
పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి